ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఓకే బాయ్ వెళ్తున్నా. చిటికలే గేమ్ జోన్కి వెళ్ళగానే మాకు తగిలిన ఫస్ట్ షాక్. పైకి వెళ్ళడానికి లిఫ్ట్ ఎక్కామా, చిన్నపిల్లలకి లిఫ్ట్లో ఉన్నప్పుడు హార్ట్ బీట్ బాగా పెరుగుతుందంట, యాంగ్జైటీ కూడా చాలా పెరిగిపోయి బాగా భయపడతారంట. లిఫ్ట్లో మా పరిస్థితి ఇది. లిఫ్ట్ నుండి బయటకు వచ్చాక కూడా కొంచెం ఏడ్చారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి కాస్త టైం పట్టింది. కానీ లోపల ఇంటీరియర్ చూసేసి కలర్ఫుల్ లైట్స్ చూసేసి చాలా ఎంజాయ్ చేశారు. ఎంట్రీ పాస్ చేసుకునే వరకు కూడా వాళ్ళు ఆగలేకపోయారు. గేమ్ జోన్లో ఎంత ఎంజాయ్ చేశారో అంతే కొంచెం భయపడ్డారు కూడా. అవన్నీ చూడాలంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జున్ను మున్ను 369. ఇంకా ముందు చూడండి నవ్వుతూ ఎలా పరిగెడుతున్నాడో. అసలు చెప్పులు విప్పే వరకు కూడా వాళ్ళు ఆగట్లేదు. డైరెక్ట్ చెప్పులు విప్పకుండానే బాల్స్ క్యాబిన్లోకి వెళ్ళాలని ట్రై చేశాడు. జున్నుకి బాల్స్ అంటే చెప్పలేనంత ఇష్టం. ఇంట్లో ఎన్ని ఉంటాయండి మహా అంటే ఒకటో రెండో, లేకపోతే చిన్న చిన్న బాల్స్ ఒక 10 ఉంటాయి. కానీ అన్ని బాల్స్ ఒకేసారి చూసేసరికి అసలు షాక్లో ఉండిపోయాడు. కాకపోతే కదిలితే ఎక్కడ కింద పడతాను అని చెప్పేసి జున్ను అక్కడే నిలబడి ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా మున్ను అయితే అది మొత్తం ఒక స్విమ్మింగ్ పూల్ అని, తను అందులో ఒక పెద్ద స్విమ్మర్నని ఫీల్ అయిపోతూ దాంట్లో స్విమ్ చేస్తూ ఉన్నాడు. ట్రాంపోలిన్లో మున్ను గోల్ ఒకటైతే వెనకాల జున్ను గోల్ చూడండి ఒకసారి. జున్ను జున్ను అసలు పైకే లేవట్లేదు. ఒకవేళ లేస్తే ఎక్కడ కింద పడతానో అని కొంచెం అతి జాగ్రత్త. ఇంకా అలానే పాక్కుంటూ ఆడుకున్నారు. అయినా ట్రాంపోలిన్ అంటే ఏంటి, ఎలా ఆడుకోవాలి అనేసి ఇంకా వీళ్ళకి తెలియదు కదా. 5 years అబ్బో పిల్లలకైతే అర్థమవుతుందంట. ఇంకా వీళ్ళకి తెలియక అలానే పాక్కుంటూ మెల్లిమెల్లిగా ఆడుకున్నారు. ఇదొక పక్కనుంటే మున్ను బాబు మరి దిగాలనుకున్నాడో ఏమో తెలియదు, కానీ యాక్సిడెంటల్గా పడిపోయాడు. మాకు చాలా భయం వేసింది, కానీ తనకేం కాలేదు. కింద స్పాంజీ ఫ్లోర్ అంట. ఇంకా మెల్లిగా లేచి వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళేలోపు వాళ్ళ అన్న ఎగ్జైట్మెంట్లో డాన్స్ చేస్తున్నాడు. ఇంకా మున్ను ఫోకస్ స్లైడ్ మీద పడింది. ఇంకెలా అయినా అది ఎక్కాలనుకున్నాడో ఏమో తెలియదు, కానీ రివర్స్లో ఎక్కడం స్టార్ట్ చేశాడు. మెల్లిమెల్లిగా ఎక్కాడు. కాకపోతే కొంచెం దూరం వెళ్ళేలోపు మళ్ళీ జారి కింద పడ్డాడు. అలా మళ్ళీ ట్రై చేశాడు, అయినా మళ్ళీ జారి కింద పడ్డాడు. అది చూసి వాళ్ళన్న చాలా ఎంజాయ్ చేశాడు జారి పడుతుంటే. ఇప్పుడు ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. ముందు జున్ను ఎక్కుతుంటే తన వెనకాల మున్ను ఎక్కడం స్టార్ట్ చేశాడు. ఎలా అయితే ఏంటి, పైకి అయితే రీచ్ అయిపోయారు. ఇంకా వాళ్ళు పైకి ఎక్కి జారబోతుంటే వాళ్ళు ఏదో వరల్డ్ కప్ సాధించినంత ఫీలింగ్ నాకు వాళ్ళ నాన్నకు వచ్చేసి చాలా ఎంకరేజ్ చేశాము. అయ్యో సరే అయితే నువ్వు ఇంకెళ్ళిపోతాం మేము. జున్ను ఆటలో మునిగిపోయి అసలు ఇంకా బాయ్స్ క్యాబిన్ నుండి బయటకే రావట్లేదు. నేను ఎంత పిలిచినా కనీసం నన్ను పట్టించుకోవట్లేదు. చూడండి. జున్ను బాయ్. ఓకే బాయ్ వెళ్తున్నా. ఇంకా ఎలానో అలా డైవర్ట్ చేసేసి బాల్స్ నుంచి వేరే చోటికి తీసుకొచ్చాము. జున్నుని వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఆ వాటర్తో ఆడిపిస్తుంటే ఆ బొమ్మలు చూస్తూ చాలా ఎంజాయ్ చేశాడు. మున్ను పక్కన నుంచి చూస్తూ ఉన్నాడు. కాకపోతే తన ధ్యాస అంతా బాల్స్ పైనే ఉంది. నేను జున్నుని క్యాప్చర్ చేద్దాము అని అనుకునే లోపు మున్ను బాబు మెల్లిగా అక్కడి నుండి సైడ్ అయిపోయాడు. నేను జున్నుని వీడియో తీస్తుంటే ఒక పక్క మున్ను మళ్ళీ బాల్స్ దగ్గరికే పరిగెత్తిపోయి అక్కడికి వెళ్ళిపోయాడు. చూడండి. అదిగో అన్న చూడు, నెక్స్ట్ నువ్వే అన్నతో ఆడుకోవాలి.
మున్ను వీడియో క్యాప్చర్ చేద్దామని అనుకుంటే జున్ను బాల్ దగ్గరికి వెళ్తున్నాడు. ఫోర్స్గా ఆపేసరికి ఇంకా ఏడుస్తున్నాడు. తప్పలేదు, మరి ఏం చేద్దాం. మున్నుకి తన ఫేవరెట్ ట్రైన్ బొమ్మ కనిపించింది. ట్రైన్ కాదు, మున్ను అలానే పిలుస్తాడు. నెక్స్ట్ హార్స్ బొమ్మ కనిపించింది. జున్ను మున్నుకి హార్స్ బొమ్మ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇంట్లో హార్స్ రైడింగ్ చేస్తారు కదా, అదే అండి హార్స్ బొమ్మ పైన. ఇంకా ఎలాగో అలా ఇద్దరిని ఒకరి తర్వాత ఒకరిని ఆడిపించాము, ఏడవకుండా మేనేజ్ చేశాము. మున్ను దృష్టిలో అది హార్స్ కాదు, ఆటో అనే పిలుస్తాడు మరి హార్స్ని. ఇక్కడ మొదలైందండి మళ్ళీ టెన్షన్. జున్ను దాంట్లో కూర్చోపెట్టాక తను ఏడుస్తూ ఉన్నాడు. తనని చూసి మున్ను టెన్షన్ పడుతూ ఉన్నాడు. ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండిపోయాడు. ఏ రైడ్ కూడా వాళ్ళు కంప్లీట్గా ఫినిష్ చేయలేదు. అన్నీ సగం సగమే, కొన్ని భయపడి కొన్ని మధ్యలో ఎగ్జైట్ అయిపోయి దిగేశారు. ఇంకా జున్నుకి బాల్స్ ఇష్టం అని చెప్పేసి దాంట్లో తీసుకెళ్ళి నుంచోపెడితే ఆ సౌండ్కి భయపడ్డాడు. అది కూడా మధ్యలోనే దిగేశాడు. అన్నీ మ్యాక్సిమం ఫినిష్ చేశారు. ఇది ఒక్కటి మాత్రం ఎక్కలేదు, ఎందుకంటే దానిపైన హనీబీ బొమ్మ ఉంది. ఏంటో హనీబీ బొమ్మను చూస్తే భయపడతారు వాళ్ళు, బాము అని అరుస్తారు. ఇంకా ఇంటికి తీసుకొచ్చేస్తున్నామనేసి జున్ను అలిగాడు. నాతో అస్సలు మాట్లాడలేదు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? మున్ను మీ అందరికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు, ఒకసారి వినండి ఏం చెప్తున్నాడు. ఏమైంది? విన్నర్గా అయిపోయిందంట, కానీ ఇంకా అయిపోలేదు. ఇలాంటి ప్లేసెస్కి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ ఎంజాయ్మెంట్తో పాటు వాళ్ళ సేఫ్టీ కూడా మనకు చాలా ముఖ్యంగా ఇలాంటి గేమ్ జోన్స్కి 5 years ఎబో పిల్లల్ని తీసుకెళ్తే చాలా బెటర్. ఎందుకంటే వాళ్ళకు కొంచెం ఐడియా ఉంటుంది ఎలా ఆడుకోవాలనేసి. ఇంత చిన్న పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళకి ఆడుకోవడము తెలీదు, ముఖ్యంగా వాళ్ళకి దెబ్బలు తగులుతాయని మనకు కూడా లేనిపోని టెన్షన్. అందుకే అనిపించింది అసలు ఎందుకు తీసుకెళ్ళామా అనేసి. బట్ వాళ్ళకి తెలిసినంత వరకు వాళ్ళు బాగానే ఎంజాయ్ చేశారు. మీకు కూడా ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకి వచ్చేలోపు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.